నమస్తే. ఈరోజు నాతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు గురువుగారు శివప్రసాద్ గురువుగారు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, వాస్తు అనగానే ముందు మనకి ఇంట్లోకి రావటానికి గేట్. గేట్ అనేది వాకిలికి ఆపోజిట్‌లోనే పెట్టాలంటారు. అంటే మనకి సింహద్వారం అంటారు కదా! సింహద్వారానికి ఆపోజిట్‌లోనే గేట్ ఉండాలంటారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వాస్తు ఇంటికి సంబంధించినటువంటి విషయం అంతా ఒక్కసారి మనం అవగతం చేసుకుంటే తల్లి, హ్మ్. ఇంటి ముఖద్వారం ఎప్పుడైతే ఉంటుందో, ముఖద్వారముకు ఎదురుగా, ద్వారానికి ఎదురుగా మెయిన్ డోర్కు ఖచ్చితముగా ద్వారం అనేది ఉండాలి. అంటే గేట్ అనేది పెట్టడం అంటే ఉండాలి ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణకు మామూలుగా తూర్పు ముఖముగా ఒక ఇల్లు కట్టారు అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ తో. ఇంగ్లీష్ లో చెప్తే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ తో ఇల్లు కట్టుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ లో ఒక పెద్ద గేట్ పెట్టుకునేసి లోపలికి కారు పోవటానికి పెట్టుకుంటారు. కొంచెం పక్కకు ముఖద్వారం అది ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఆ ముఖద్వారానికి ఎదురుగా ఇంకొక చిన్న గేట్ అనేటువంటిది చాలా అవసరము. అంటే దాన్ని ఏమంటామంటే, రోడ్డులో నుంచి ఇంటికి ఇంటి ముఖము యొక్క ఇది కనపడాలి అంటే అది శ్రేయస్కరముగా ఉంటుంది ఎప్పుడూ కూడా, ద్వారం అనేటువంటిది ఉంటే. కొంతమంది ఇప్పుడు ఆగ్నేయం, దక్షిణము ముఖముగా ఉండేటువంటి స్థలములో అయితే దక్షిణాగ్నేయంలో గేటు పెట్టుకుని లోపలికి పోయిన తర్వాత ఈస్ట్కు ద్వారం పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళేమీ ఎదురుగా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దానికి ఎదురుగా ఇంకొక ఇల్లు ఉంటుంది కదా, వేరే వాళ్ళది ఉండవచ్చును. వాళ్ళకి అక్కర్లేదు, పెట్టుకోవాల్సిన పని లేదు. ఏది ఏమైనా అవకాశము ఉండేటువంటి చోట మాత్రము అలా పెట్టుకుంటే యోగదాయకముగా ఉంటుందని దాని యొక్క ఇది. ఆపోజిట్ లో ఉండాలి, ఉంటే మంచిది. ఒకవేళ ఒక్కోసారి పశ్చిమములో అంటే పడమర దిక్కుకు ఉండేటువంటి ఇంటికి కుదరదు, మళ్ళీ పెట్టుకోలేరు. ఎందుకంటే అక్కడ మెయిన్ గేట్ అటువైపు వచ్చిన తర్వాత ఇటువైపు చిన్న గేటు అవసరం లేదు. ఒక ఈస్ట్, తూర్పు ముఖముగా ఉండేటువంటి ఇంటికి గాని, నార్త్ అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి ఇంటికి గాని ముఖద్వారానికి ఖచ్చితముగా ఉండి తీరవలేను ఇంకో చిన్న గేటు అనేటువంటిది శాస్త్ర సమ్మతమైన విషయం. ఇప్పుడు గేటు పక్కనే కొంతమంది ఈ వాటర్ అనేది, మనకి బోర్ అనేది వేస్తూ ఉంటారు, గేట్ ఆనుకొని వేస్తూ ఉంటారు. అసలు వాటర్ అనేది ఎక్కడ ఉంటే మంచిది అంటారు? అంటే మనకి కింద కట్టుకునే సంపుకి సంబంధించి. సంపు అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి తల్లి, మామూలుగా తూర్పు భాగం అన్నాడు, తూర్పు ఈశాన్యం అని చెప్పాడు. అలాగే నార్త్ ఈస్ట్ అని కూడా ఉన్నది, పెట్టుకోవచ్చును. సంపు అటువైపు ఇటువైపు పెట్టవచ్చును గాక, దానికి ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది బోరు ఈశాన్యంలోనే వేస్తూ ఉంటారు, నీళ్లు పడతాయి కొంతమందికి. కొన్ని చోట్ల వాయువ్యములో నీరు పడుతుంది ఎప్పుడు కూడా. అలా బోర్లు వాయువ్యంలో కూడా ఉండవచ్చును. వాయువ్యంలో బోరు ఉంటే కూడా మంచిదే. అలా సంపు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఉత్తరం వైపు గాని, ఉత్తర ఈశాన్యము గాని, తూర్పు ఈశాన్యము గాని సంపు అనేటువంటిది ఉండవచ్చును గాక.